సో ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి సంధ్య థియేటర్ ఇష్యూ చూసుకుంటే అయితే సంధ్య థియేటర్ ఇష్యూకి ముందే అల్లు అర్జున్ గారు ఇలా చెప్పడం జరిగింది. నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను అని చెప్పేసి. సో ఆ తర్వాత అవును. సంధ్య థియేటర్ ఇష్యూ అయితే జరిగింది. అండ్ ఆ ఇష్యూ జరిగిన తర్వాత చిరంజీవి గారు, నాగబాబు గారు వచ్చి అండగా ఉన్నారు. అవును. అంటే బేసిక్గా వీళ్ళు విలువలకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు కాబట్టి, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు కాబట్టి, ఏదో పిల్లోడు పిల్లతనము రాక రాక సక్సెస్ వచ్చింది. ఒక ఒక పొలిటికల్ పార్టీ ట్రాప్లో పడ్డాడు. డైరెక్టర్ తన ట్వీట్స్ ఏదో ట్వీట్స్ చేస్తుంటే అది నిజమని నమ్మేసి ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. పిల్లోడు అని ఒక వీళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అంతే. ఒక ఫ్యామిలీ అంతే. ఓ సరే ఎంత కాకపోయినా మన ఫ్యామిలీ కదా అన్నట్టు పట్టించుకోలేదు అంతే. కానీ అల్లు అర్జున్కి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఊహల్లో బ్రతకడానికి రియాలిటీకి చాలా డిఫరెన్స్ తెలిసి వచ్చింది అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు పట్టుమని 10 మంది ఫ్యాన్స్ లేరు అసలు. ఎక్కడ మీరు ఎక్కడ మీరు చూసుంటారు న్యూస్లో. అక్కడ గొడవలు జరిగాయి, ఇక్కడ గొడవలు జరిగాయి, రాస్తారోకలు అవును. జరిగాయి, మొత్తము ప్రపంచమంతా స్తంభించింది, అట్లా ఎక్కడా లేదు. ప్రశాంతంగా ఉంది. అంతా సోషల్ మీడియాలో మాత్రం ఇది తప్పు అని ఆడావిడి చేస్తారు అంతే. బేసిక్గా వీళ్ళంతా సోషల్ మీడియా పుల్లులు అంతే, నిజ జీవితంలో కాదు. మీరు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు మిడ్ నైట్ హైవేలో వర్షం పడుతున్నప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ గ్యాదర్ అయ్యారు, ఎలా హంగామా నడిచింది అసలు. లాస్ట్కి ఇంకో పోలీసులు కంట్రోల్ చేయలేక వాళ్ళే కాన్వాయ్గా తీసుకుపోయి పవన్ కళ్యాణ్ గారిని అవును. వదిలారు. అది పరిస్థితి. అర్ధరాత్రి ఈ పొద్దున రాత్రి అని కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ ఆయనకున్న ఇది స్టార్ట్ అమ్మది. ఇక్కడ అల్లు అర్జున్కి ఏం జరిగింది? ఏం జరగలేదు. సింపుల్గా ఉంది. అట్లా అంటే అరెస్ట్ చేస్తే వచ్చి గొడవలు చేయాలా అని కాదు. అంటే అట్లీస్ట్ ఓ కొంత ఇంతమంది ఫీల్ అయ్యారు, బాధపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, అప్పుడేం గొడవలు జరగలేదు. కానీ తర్వాత 50 డేస్ ఈ ప్రాసెస్, ఆయన 50 డేస్ జైల్లో ఉన్నప్పుడు చాలా చోట్ల నిరసనలు జరిగాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సభలు పెట్టారు, మీటింగ్లు పెట్టారు. ప్రజలు దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇది తప్పు అని ఖండించారు. సో గొడవలు ఎక్కడా చేయలేదు. అంటే ప్రభుత్వానికి అంటే లైక్ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయలేదు. కనీసం నిరసన తెలిపారు. ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగింది? ఏమీ లేదు. నాకు అంతమంది ఫాలోయింగ్ ఉన్నారు, నేను అది ఇది అని చెప్పుకోవడం అంతా ఓన్లీ సోషల్ మీడియా వరకే, కానీ అది రియాలిటీలో మాత్రం లేదు అని ఒక క్లారిటీ వచ్చింది అనమాట.